ఈరోజు వర్క్స్ ప్రారంభించారు. మళ్ళీ ఆ పనులు ప్రారంభించడానికి మీరే రావాలని వారిని కోరాను. తప్పకుండా వస్తారు. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇంకొక పక్క పోలవరం, నేను ముందే చెప్పాను, దీన్ని కూడా లైన్లో పెట్టాం. పోయిన సంవత్సరం 5,936 కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చారు. అవన్నీ ఖర్చు పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్కు కానీ, కొద్దిగా లేట్ అయితే డిసెంబర్కి కానీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. జరుగుతుంది, జరిపిస్తాం. అది జరిపించడమే కాకుండా పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్న ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, అగ్రికల్చర్లో మీరు చూస్తే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెడితే ఈరోజు మొత్తం ప్రీవియస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులన్నీ 1,852 కోట్లు డ్యూస్ అన్ని చేశాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్, కోకో, టొబాకో, మ్యాంగో వీటికన్నిటి తీసుకొచ్చాం. మీరు చూస్తే 8,50,000 మంది రైతులకి 13,584 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి డబ్బులు ఇచ్చాం. డైరీ ఫార్మర్స్కి గోకుల్ కింద 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క అందరి నీవా నేను చెప్పాను. ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 24-29 తీసుకొచ్చాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రాని అక్వాకల్చర్ హబ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే 23-24 143 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే ఒక సంవత్సరంలో 159 లక్షలకు చేరాం. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో 23-24 5.4 ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 4.63 ఉంది. ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో 5.54 ఉంటే మంది మాత్రం 4.4 ఉంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలపైన ధరల భారం పడకుండా మానిటర్ చేస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇంకో పక్కన ఇప్పుడే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాం. కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేశారు. జిఓ నెంబర్ 117ని రద్దు చేశాం. మెగా డిఎస్సి పిలిచాం. తల్లికి వందనం ఇచ్చాం. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం కింద 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళని సన్మానించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కూడా పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఒకరోజు పెట్టిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఒకే రోజు పెట్టారు. అదే మాదిరిగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయితే ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకో పక్కన పబ్లిక్ హెల్త్ మీరు చూస్తే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం. ఇంకో పక్కన బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ మన రాష్ట్రంలో డిజిటల్ రికార్డ్స్ నుంచి గ్లోబల్ నాలెడ్జ్ని
అదే మరి గ్లోబల్ టెక్నాలజీ తీసుకురావడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్